ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. సిఎస్కే టీం ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని ఏకంగా 14.2 క్రోర్స్ కొని అందరికి షాక్ ఇచ్చారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు, అంత ప్రైస్ ఎందుకు పెట్టారు, ఆ ప్రైస్ వర్త్ కాదా, అండ్ ఈసారి ఆక్షన్ లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరు, అండ్ ముందు సీజన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 10 జేసన్ హోల్డర్. ఈ ప్లేయర్ ని జీటీ టీమ్ 7 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. ఇంతకు ముందు తను ఎస్ఆర్ఎస్, ఎల్ఎస్జీ అండ్ ఆర్ఆర్ టీమ్స్ తరపున ఆడాడు. 2021 ఐపీఎల్ లో తను 8 మ్యాచెస్ ఆడి 85 రన్స్ కొట్టేశాడు అండ్ 16 వికెట్స్ తీశాడు. 2022 ఐపీఎల్ లో 14 వికెట్స్ తీశాడు. రీసెంట్ గా ఐఎల్ టీ20 లీగ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ ప్రైస్ కూడా 7 క్రోర్స్ గా ఉంది. ఆర్సీబీ టీం తను కొన్నారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆప్షన్ లో ఆర్సీబీ టీం తన 23 క్రోర్స్ వరకు ట్రై చేసింది, బట్ ఈసారి కొన్నారు. తనైతే లాస్ట్ సీజన్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. తను 11 మ్యాచెస్ ఆడి 142 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 20 గా అండ్ స్ట్రైక్ రేట్ 139 గా ఉంది. నంబర్ 9 రవి బిష్నోయ్. ఆర్ఆర్ టీం బిష్నోయ్ ని 7.2 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు, అందుకే ఎల్ఎస్జీ టీం తను రిలీజ్ చేసింది. తన లాస్ట్ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ మాత్రమే తీశాడు. తన ఎకానమీ చూస్తే 10.84 గా ఉంది. నంబర్ 8 అక్విబ్ నబీ. నబీని డీసీ టీం 8.4 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన ఇంతకు ముందు ఐపీఎల్ లో పర్ఫార్మ్ చేయలేదు, బట్ డొమెస్టిక్ లీగ్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. 2024 రంజీ ట్రోఫీలో సెకండ్ మోస్ట్ ఐస్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అండ్ డ్యూరిట్ ట్రోఫీలో 4 కాన్సిక్యూటివ్ బాల్స్ లో 4 వికెట్స్ తీశాడు. తనైతే బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తాడు, అందుకే ఐపీఎల్ లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా డీసీ టీం ఎంత ప్రైస్ పెట్టింది. నంబర్ 7 జాష్ ఇంగ్లీష్. ఎల్ఎస్సీ టీం ఇంగ్లీష్ ని 8.6 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. తన 11 మ్యాచెస్ ఆడి 278 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 162 గా ఉంది. కానీ ఐపీఎల్ తను 4 మ్యాచెస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాడు, అందుకే పంజాబ్ టీం తనని రిలీజ్ చేసింది. సో 4 మ్యాచెస్ కి 8 క్రోర్స్ అంటే ఈచ్ మ్యాచ్ కి ఎల్ఎస్సీ టీం 2 క్రోర్స్ పే చేయాలి. నంబర్ 6 ముస్తఫిజర్ రెహమాన్. కేకేఆర్ టీం ముస్తఫిజర్ ని 9.2 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఢిల్లీ టీం కి ఆడాడు అండ్ 3 మ్యాచెస్ లో 4 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే 7.91 గా ఉంది. 2024 ఐపీఎల్ లో సిఎస్కే టీం తరపున ఆడాడు అండ్ 9 మ్యాచెస్ లో ఏకంగా 14 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే 9.26 గా ఉంది. నంబర్ 5 లియామ్ లివింగ్స్టోన్. ఎస్ఆర్ఎస్ టీం లివింగ్స్టోన్ ని 13 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆర్సీబీ టీం తరపున ఆడాడు అండ్ 10 మ్యాచెస్ లో 112 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 133 గా ఉంది అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ కూడా తీశాడు. తను రీసెంట్ గా ఐఎల్ టీ20 లీగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్ లో ఒక ఓవర్ లోనే 5 సిక్స్లు కొట్టాడు. నంబర్ 4 కార్తిక్ శర్మ. సిఎస్కే టీం కార్తిక్ ని 14.2 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తనైతే ఇంతకు ముందు ఐపీఎల్ ఆడలేదు. తన డొమెస్టిక్ టీ20 లీగ్ లో 12 మ్యాచెస్ ఆడి 334 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ చూస్తే 30 గా అండ్ స్ట్రైక్ రేట్ 162 గా ఉంది. అండ్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచెస్ ఆడి 445 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ చూస్తే 55.6 గా అండ్ స్ట్రైక్ రేట్ 118 గా ఉంది. కార్తిక్ శర్మ అయితే వికెట్ కీపింగ్ బ్యాటర్. సిఎస్కే టీంలో ఆల్రెడీ ధోని, శాంసన్ అండ్ ఉరుల్ పటేల్ ముగ్గురు వికెట్ కీపర్స్ ఉన్నారు. మళ్ళీ ఇంకొక వికెట్ కీపర్ కి 14 క్రోర్స్ పెట్టారంటే ధోనికి రిప్లేస్మెంట్ గా మల్టిపుల్ ప్లేయర్స్ ని ట్రై చేస్తున్నారు. నంబర్ 3 ప్రశాంత్ వీర్. సిఎస్కే టీం ప్రశాంత్ ని 14.2 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తనైతే జడేజాకి రీప్లేస్మెంట్. తను కూడా జడేజాల లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. తన యూపీ టీ20 లీగ్ లో 10 మ్యాచెస్ ఆడి 320 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 155 గా ఉంది అండ్ బౌలింగ్ లో 8 వికెట్స్ కూడా తీశాడు. రీసెంట్ గా సయ్యద్ ముస్తఫా ట్రోఫీలో 5 ఇన్నింగ్స్ లో 112 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 169 గా ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సిఎస్కే టీం చాలా మంది ప్లేయర్స్ కి ట్రయల్స్ కండక్ట్ చేశారు. అందులో కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ షార్ట్ లిస్ట్ అయ్యారు. మహేంద్ర సింగ్ ధోని అండ్ సిఎస్కే కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ ప్లేయర్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. అందుకే ఈ ప్లేయర్స్ కి ఇంత ప్రైస్ పెట్టారు. కార్తిక్ శర్మని ధోనికి రీప్లేస్మెంట్ గా అండ్ ప్రశాంత్ వీర్ ని జడేజాకి రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. నంబర్ 2 పతిరానా. కేకేఆర్ టీం పతిరానాని 18 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తన 2025 ఐపీఎల్ లో 12 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే ఏకంగా 10 ఉంది. తను డెత్ ఓవర్స్ లాస్ట్ సీజన్ బాగా బౌలింగ్ చేయలేదు, అందుకే సిఎస్కే టీం తను రిలీజ్ చేసింది. నంబర్ 1 క్యామరాన్ గ్రీన్. కేకేఆర్ టీం గ్రీన్ ని 25.2 క్రోర్స్ కి పర్చేస్ చేసింది. తనైతే ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫారెన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఐపీఎల్ తను ఎంఐ అండ్ ఆర్సీబీ టీమ్స్ తరపున ఆడాడు. తను టోటల్ గా ఐపీఎల్ లో 29 మ్యాచెస్ ఆడి 707 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 145 గా ఉంది అండ్ తను టోటల్ గా ఐపీఎల్ లో 16 వికెట్స్ తీశాడు. మరి ఇందులో బెస్ట్ బై ఏంటి అండ్ వర్స్ట్ బై ఏంటో కామెంట్ చేయండి. నేనైతే బెస్ట్ బై అక్విబ్ నబీ అనుకుంటున్నాను అండ్ వర్స్ట్ బై అయితే జాష్ ఇంగ్లీష్ అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.